ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసి అధికారులు తరలిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొని సిబ్బందికి ఆయా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బంది తమ విధులకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 32 రూట్లుగా విభజించి ఈ సెక్టరల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఎన్నికల విధులకు వెళ్తున్నప్పటి మన దృశ్యాలు కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ రేపు ఎలక్షన్ జరగబోయే ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పోలీసు యంత్రాంగం కూడా దాదాపు 800 మంది పారామిలిటరీ సిబ్బందితో మొత్తం 2500 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 3800 పైచిలుకు పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరుతున్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3800 పైచిలుకు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరుతున్నారు. భోజన విరామాంత అనంతరం ఎన్నికల సిబ్బంది తమ కేటాయించిన పోలింగ్ బూత్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళు అప్రమత్తంగా ఉండాలంటూ ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడ్డా పోలీసు యంత్రాంగాన్ని తెలపాలంటూ సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఓటర్లు తమ హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలంటూ ఓటర్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టాయిలెట్లు కానీ వికలాంగులకు వీల్ చైర్లు కానీ తదితర ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సిబ్బందిని తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.